హాయ్ సిస్టర్, మీ పేరు? భూమి. భూమి. ఒకవేళ మ్యారేజ్ చేసుకోవాలంటే ఎలాంటి క్వాలిటీస్ ఉన్న అబ్బాయి కావాలి? పెద్ద క్వాలిటీస్ ఏం ఉండాలని లేదు. బాగుండాలా? లాంగ్ హెయిర్ ఉండాలి. అమ్మాయి ఎంతలా ఉన్నా పర్వాలేదా? అంటే కొద్ది మీడియం ఉండాలి, మనంత ఉండాలి. మనం 60% చాలు, 80, 90, 100 అవసరం లేదు. మంచిగా తెలిగింటే పద్ధతి ఉన్న అమ్మాయి చేసుకుంటాం. మ్యారేజ్ అయిందా? కాలేదు. మ్యారేజ్ ఒకటే కాదు, అన్ని అయినాయా? లడికి హోనా చెయ్యి. ఇంకా దాన్ని బట్టి అందం అదని తర్వాత ఇంకా శాలరీ అంటారా చూద్దాం. హాయ్ సిస్టర్, మీ పేరు? హాయ్ హాయ్. భూమి. భూమి. ఓకే, అయితే నేను క్వశ్చన్ అడుగుతా, దానికి ఆన్సర్. ఒకవేళ మీరు మ్యారేజ్ చేసుకోవాలంటే కనుక ఎలాంటి క్వాలిటీస్ ఉన్న అబ్బాయి కావాలి? అబ్బాయి. అమ్మాయి వద్దు, అబ్బాయి కావాలి. సో ఏంటంటే పెద్ద క్వాలిటీస్ ఏం ఉండాలని లేదు. ఈ రోజుల్లో జనరల్ గా ఏంటంటే యూజ్ అండ్ త్రో ఉంది అంతా బయట. సో అలా కాకుండా ఒక అర్థం చేసుకున్న అబ్బాయి అయితే చాలు. లైక్ పెళ్ళయ్యాక చాలా రెస్పాన్సిబిలిటీస్ వస్తాయి. సో మేమిద్దరం ప్రతిదీ షేర్ చేసుకుని ప్రతి దాంట్లో ఇద్దరు అర్థం చేసుకునేటుంటే ఏ రిలేషన్ అయినా నాకు తెలిసి లైక్ ఫ్రెండ్ అయినా ఫ్యామిలీ అయినా లవర్ అయినా హస్బెండ్ అయినా కూడా మనకి ఏంటంటే వాళ్ళిద్దరి మధ్య ఉండే అండర్స్టాండింగ్ బట్టి ఏ రిలేషన్ అయినా ముందుకెళ్తుంది. సో నాకు కూడా మంచిగా అర్థం చేసుకుని ఒక అబ్బాయి ఉంటే చాలు. ఇంకా దాన్ని బట్టి అందం అదని తర్వాత ఇంకా శాలరీ అంటారా చూద్దాం. బేసికల్గా ఏంటంటే తను వర్క్ చేస్తే నేను కూడా వర్క్ చేస్తాను. సో ఇద్దరు అర్థం చేసుకునే ఉంటే ఏ రిలేషన్ అయినా ఎక్కువ రోజులు ఉంటుందని నాకు. ఓకే సిస్టర్, మీకు మ్యారేజ్ అయిందా బ్రో? కాలేదు కదా. ఒకవేళ మీరు మ్యారేజ్ చేసుకుంటే ఎలాంటి క్వాలిటీస్ ఉన్న అమ్మాయి కావాలి? మంచిగా తెలిగింటే పద్ధతి ఉన్న అమ్మాయి చేసుకుంటాం. అంతే. అంతే, ఇంకా ఇంకేముంది, తను ఫ్యామిలీతో మంచిగా ఉండాలి. పొద్దున్నే నేను లేపి వంట చేసి కాఫీ పెట్టి అమ్మాయి అవుతుందా? మంచిగా ఫ్యామిలీని చూసుకుంటూ ఉంటే చాలు, నన్ను లేప అవసరం లేదు. అమ్మాయి 10 గంటల పడుకొని నేను పొద్దున్న లేపి వంట చేపించి అమ్మాయి దొరికితే చాలా better. ఇప్పుడు అట్లే ఉన్నారు అమ్మాయిలనే చూసుకోవాలి ఫస్ట్. అప్పుడు నువ్వు పోవాల్సింది ఎక్కడ తెలుసా? అడవులలో పోయి చేసుకోవాలి. వాళ్ళైతే పొద్దున్న 6 గంటలు. సరే, మీకు ఎలాంటి క్వాలిటీస్ ఉన్న అమ్మాయి కావాలి? ఆల్రెడీ పెళ్ళి అయిపోయింది. అయిపోయిందా? ఓకే బ్రో. హాయ్ సిస్టర్, మీ పేరు? మౌనిక. ఓకే, మీకు మ్యారేజ్ అయిందా? లేదు. కాలేదు కదా. ఒకవేళ మ్యారేజ్ చేసుకోవాలంటే ఎలాంటి క్వాలిటీస్ ఉన్న అబ్బాయి కావాలి? నాకా మంచిగా చూసుకోవాలి, కొట్టొద్దు తిట్టొద్దు. ఇంకా అంతే. మీకు ఎదురు కట్నం ఇవ్వాలా? వద్దా? అంతేనా? మ్యారేజ్ కాలేదు కదా. 2025 వచ్చింది కదా, మీకు ఎలాంటి క్వాలిటీస్ ఉన్న అమ్మాయి కావాలి? పద్ధతిగా మీకు ఎలాంటి క్వాలిటీస్ ఉన్న అమ్మాయి కావాలి? పద్ధతిగా లాయల్ ఉంటే సరిపోద్ది అంతే. అంతేనా? ఇంకేం వద్దా? ఇంకేం ఎక్స్పెక్ట్? మీకు లడికి హోనా చెయ్యి. అమ్మాయి అయితే చాలు, అమ్మాయి అయితే చాలు. అంతేనా? లాయల్టీ ఇంపార్టెంట్ అంతే. బా సూపర్. ఒకవేళ మీరు మ్యారేజ్ చేసుకోవాలంటే ఎలాంటి అమ్మాయిని చేసుకుంటారు? మంచి అమ్మాయి, అంటే ఎలాంటి క్వాలిటీస్ ఉండాలి? క్వాలిటీస్ గిల్టీస్ ఏం లేవు, మంచి అమ్మాయి అయితే చాలు ఈ రోజుల్లో. అంటే అమ్మాయి అయితే సరిపోద్ది అంటారా? అంతేగా మరి. మ్యారేజ్ అయిందా? కాలేదు. మ్యారేజ్ ఒకటే కాదు, అన్ని అయినాయా? సరే సరే, 2025 వచ్చింది కదా, మీకు ఎలాంటి క్వాలిటీస్ ఉన్న అమ్మాయి కావాలి మ్యారేజ్ కి? అది అమ్మాయి అయితే చాలు. అంతే కదా. ఇంకా కొద్ది పద్ధతిగా ఉండాలా. ఓకే, ఒక పల్లెటూరు పిల్లలాగా. ఓకే, సిటీ పిల్లలాగా కాకుండా ఇక అంతే. స్వీట్స్ అండి గుడ్డలాగా ఉన్నారా బాబు? నేను ఎవరో తెరవాలి కదా. చెప్పండి. పద్ధతిగా ఉండాలి, అందరితో మంచిగా ఉండాలి, ఏ అలవాటు ఉండొద్దు, మనకంటూ ఒక ఇంపార్టెన్స్ ఇవ్వాలి అంతే. అమ్మాయి ఎంతలా ఉన్నా పర్వాలేదా? అంటే కొద్ది మీడియం ఉండాలి, మనంత ఉండాలి. మనం 60% చాలు, 80, 90, 100 అవసరం లేదు. ఓకే, 2025 వచ్చింది కదా, ఈ 25 మీకు మ్యారేజ్ అయినా? అవలేదు కదా. ఈ ఇయర్ లో మ్యారేజ్ చేసుకుంటే మీకు ఎలాంటి క్వాలిటీస్ ఉన్న అమ్మాయి కావాలి? ఇయర్ లో మ్యారేజ్ చేసుకుని ఒకవేళ చేసుకుంటే, మ్యారేజ్ అయితే చేసుకుంటారు కదా, చేసుకుంటే మీకు ఎలాంటి క్వాలిటీస్ ఉన్న అమ్మాయి కావాలి? బాగుండాలా, బాగుండాలా, లాంగ్ హెయిర్ ఉండాలి. చెప్పండి చెప్పండి. ఇంకా అంతేనా? ఓకే బ్రో, థ్యాంక్స్, చాలా బాగా చెప్పారు.